మెరిట్ స్కాలర్షిప్లు, అత్యాధునిక వసతి సౌకర్యాలతో భోజనాలు, బంపర్ ఆఫర్లతో 50 కోర్సుల్లో సీట్లు గ్యారంటీ ప్రకటించింది మన కాంచీ యూనివర్సిటీ. ప్రముఖ కంపెనీల్లో ప్లేస్మెంట్ అవకాశాలు. ఇంకెందుకు ఆలస్యం? వెబ్సైట్ ని సందర్శించండి. వివరాల కోసం నంబర్లకు కాల్ చేయండి. గతంలో కూడా ఈ బ్రాహ్మణుల యొక్క సమస్యల గురించి ప్రభుత్వాలు ఏమైనప్పటికీ కూడా మాకు ఇవి కావాలి, ఇవి మీరు చేయండి, న్యాయంగా ధర్మంగా చట్ట ప్రకారం మీరు చేయగలిగినవిగా అడుగుతున్నామని చెప్పాం. అదేవిధంగా మనకి 23/7/2023 సంవత్సరం ఛాంబర్ ఆఫ్ కామర్స్ విజయవాడలో చేశాం. అదేవిధంగా 28/2023 విశాఖపట్నంలో కూడా ఈ యొక్క సమావేశాలు మేధావుల సమస్యలు తీసుకొచ్చి ప్రభుత్వం దృష్టికి ఆ రోజు నిర్మోహమాటంగా ఇది కావాలని, ఇవాళ కొత్త కాదు. అదేవిధంగా దాదాపుగా ఒక 40 సంవత్సరాల క్రితం హిమాచల్ ప్రదేశ్లోని డేరా బాబా రుద్రలో కార్యక్రమం జరిగింది ఈ బ్రాహ్మణ సమస్యల గురించి. అప్పుడు కూడా మేము వెళ్ళి, ఆ రోజుల్లో పంజాబ్లో ఎమర్జెన్సీ ఉంది, అయినా కూడా ప్రాణాలకు తెగించి వెళ్ళి కార్యక్రమం చేస్తాం. అంటే ఇది ప్రోసెస్. అంటే మనం అడగాలి. ప్రభుత్వం దృష్టికి కొన్ని సమస్యలు వెళ్ళకపోవడం వల్ల ఇప్పుడున్నటువంటి ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే, నాయకులకి మన సమస్యలు చెప్పే విషయంలో కొద్దిగా లోటు ఉన్నది. ఎందుకంటే మరి నాయకుడి మీద భక్తో లేకపోతే అడిగితే అవ్వదనో నాకైతే తెలియదు, కానీ బట్ ప్రజెంట్ చేయవలసినటువంటి బాధ్యత. ఒక నాయకుడిని బలంగా తయారు చేయాలంటే మన సమస్యలు ఆయనకి చెప్తే ఏ నాయకుడికైనా ఏ పార్టీ అయినా వాళ్ళు చేస్తారు. చేసేటువంటి అవకాశాన్ని మనం కల్పించేటువంటి విధానంలో ప్రక్రియే మనం గత కొన్ని సంవత్సరాలుగా బ్రాహ్మణ సమస్యల గురించి మాట్లాడుతున్నాం. అనేకమైనటువంటి సమస్యలు పెండింగ్లో ఉన్నాయి, వాటి గురించి చెప్తున్నాం. ప్రభుత్వాలు మారినా, కాలాలు మారినా ఈ కార్యక్రమాలన్నీ కూడా అలాగే ఉన్నాయి. ఎవరికి వాళ్ళే బ్రాహ్మణులంతా మా వైపు ఉన్నారు అనుకుంటున్నారు, కానీ బ్రాహ్మణుల్లో ఉన్నటువంటి నైరుష్యాన్ని, వాళ్ళ ఉండేటువంటి బాధల్ని నివృత్తి చేయడానికి కార్యక్రమం. అంటే ఇవాళ ప్రభుత్వాల మీద ఆర్థిక భారం పడకుండా మనం ఏం చేయగలుగుతాం అనేటువంటి సమస్యను కూడా మనం తీసుకుంటాం. కొంతమందికి ఏంటంటే ఇదేదో చేస్తున్నారు, వీళ్ళకి పేరు వస్తుందేమో అనేటువంటి దాంట్లో కూడా కొంతమంది పాపం ప్రభుత్వాలకి మాకు మధ్యలో కూడా ఏదో పార్టీల కార్యక్రమం, అది ఏ పార్టీలకి దేనికి సంబంధం లేదు, ఎవరి ప్రలోభాలకి లొంగం. మేము మాత్రం బ్రాహ్మణ సమస్యలను రిప్రజెంట్ చేసి తద్వారా సమస్యకి, అందుకని మేధావుల్ని పిలుస్తున్నాం. ఆ మేధావుల ద్వారా వాళ్ళ అభిప్రాయాలు ఏ రకంగా ఉంటాయో తెలుసుకుని అవి ప్రభుత్వానికి రిప్రజెంట్ చేసి తద్వారా కొంత మనం 10 అడిగితే 10 చేయలేకపోయినా 5 మనం చేసుకుని సాధించగలగాలి. ఇవాళ సమాజంలో బ్రాహ్మణులు పూర్తిగా అణిచివేతకు గురి అవుతున్నారు అనేటువంటి దాంట్లో సందేహమే లేదు. దీని గురించి ఎవరేమనుకున్నా కూడా సందేహం లేదు. అధికారుల్లో కొంతమంది ఇబ్బందులు ఉన్నారు, ఉద్యోగాలు చేసేవాడిని కొంతమంది ఇబ్బంది పెడుతున్నారు. కార్యకర్తలను గుర్తింపే ఉండి చొక్కాలు చింపుకొని మేమనేది ఏంటంటే, ఇప్పుడు నేనున్నాను, మాకే పదవి అక్కర్లేదు, మేమేం అడగట్లేదు. మేమనేది ఏంటంటే, మీ పార్టీల్లో మీ కష్టపడి పనిచేస్తున్నారు కదా, వాళ్ళకి గుర్తింపు ఇవ్వండి. ఇన్ని సంవత్సరాలు అయింది కదా, 40 సంవత్సరాల తర్వాత తమిళనాడులో ఇస్తే ఆంధ్రప్రదేశ్లో ఎందుకని ప్రజాప్రతినిధులుగా రాలేకపోతున్నారు, ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? నాయకులు ఉన్నారు కదా, నాయకులకి ఇవ్వాలి కదా. నాయకులకి ఇస్తే ప్రతిదానికి మనం పెద్దవాళ్ళ నాయకుల్ని కలవలేం కాబట్టి మా రిప్రజెంటేటివ్ ద్వారా మా సమస్యలు ప్రభుత్వానికి చెప్పేటువంటి అవకాశం ఉంటుంది. ఆ ప్రయత్నం చేస్తున్నాం. సరైనటువంటి ప్రాతినిధ్యం రాజ్యాంగం ప్రకారం జనాభా ప్రాతిపదిక మీద ఇవ్వాలి. ఇచ్చినట్టయితే మా సమస్యలు దాదాపుగా పరిష్కరింపబడటానికి అవకాశం ఉంటుందని ప్రభుత్వానికి, ప్రజలకి ద్వారా మనం బ్రాహ్మణ సంఘాల ద్వారా తెలియజేస్తున్నాం. వేద విజ్ఞాన పరిషత్ తరపున రేపు 7/6/2026 ఐలాపురం హోటల్లో బ్రాహ్మణ
సంక్షేమానికి ఏం చేయాలి అనేటువంటి ముఖ్య ఉద్దేశంతో రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్సు, ఐపీఎస్ ఆఫీసర్సు, న్యాయవాదులు, డాక్టర్లు, కళాకారులు, ఆ రకంగా సంఘంలో ఉన్నటువంటి పెద్దలందరితోటి కూడా ఒక సమావేశాన్ని వేద విజ్ఞాన పరిషత్ ఏర్పాటు చేయటం జరిగింది. ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బ్రాహ్మణ సామాజిక వర్గానికి కావలసినటువంటి ఆర్థిక, రాజకీయ, సామాజిక ఉన్నటువంటి సమస్యల మీద ఒక్కొక్కరు అక్కడికి వచ్చినటువంటి పెద్దలు అడ్రస్ చేసి వాటిలన్నిటినీ కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళటాలి అనేటువంటి ఇదే ముఖ్య ఉద్దేశం. ఈ యొక్క సమావేశం ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు. ఏ రాజకీయ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళైనా, వాళ్ళు నాయకులైనా కార్యకర్తలైనా అందరూ కూడా సమావేశానికి ఆహ్వానించినటువంటి వారు మాత్రమే ఈ యొక్క సమావేశంలో పాల్గొనవలసి ఉంటుంది. అందులో అక్కడ మాట్లాడాల్సినటువంటి సబ్జెక్ట్స్లో ముఖ్యమైనటువంటిది బ్రాహ్మణ సత్రాలు, బ్రాహ్మణుల వ్యక్తిగత ఆస్తుల రక్షణ, ఈనాం భూములు. ఇటువంటిది మనందరికీ తెలిసిందే. గుంటూరులో కూడా ఎడవల్లి వారి సత్రం ఉండటం జరిగింది, మనందరికీ తెలుసు. దానికి సంబంధించిన కొన్ని సమస్యలు వీటి మీద అడ్రస్ చేసేందుకు కూడా కొంతమంది పెద్దలు అక్కడ సమావేశంలో చేస్తారు. రెండవది బ్రాహ్మణుల యొక్క ఆర్థిక, సామాజిక, రాజకీయ అంశాల మీద చర్చించడం జరిగి ఇవన్నిటినీ కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లటమే ముఖ్య ఉద్దేశం. ముఖ్యంగా ఇవాళ కేరళలో 2 ఎమ్మెల్యే రావటం జరిగింది. తమిళనాడులో ఇన్నేళ్ల పాటు 40 సంవత్సరాల పాటు ఏ సామాజిక వర్గాల్లో, ముఖ్యంగా బ్రాహ్మణ సామాజిక వర్గానికి అసలు ఎమ్మెల్యే సీట్లే లేనటువంటి చోట 2 ఎమ్మెల్యేలుగా గెలవటమే కాకుండా ఒకరు మంత్రి కూడా అవటం అనేటువంటిది కూడా మనం చూసాం. అట్లాగే వెస్ట్ బెంగాల్లో కానివ్వండి, అన్ని చోట్ల కూడా బ్రాహ్మణులు రాజకీయంగా ముందుంటున్నారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా వాళ్ళ యొక్క ఇన్స్పిరేషన్ తోటి ఇవాళ ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులలో ఆంధ్రప్రదేశ్లో ఏం చేయొచ్చు అనేటువంటిదే మా ముఖ్య ఉద్దేశం. దానికి తగు సూచనలని ప్రభుత్వానికి కనుక అందజేసినట్లయితే ప్రభుత్వం మనకి సహాయ సహకారాలు అందిస్తుంది. అదే మన యొక్క ముఖ్య ఉద్దేశం. ఇంకొక విషయం ఏంటంటే, ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేకుండా బ్రాహ్మణులు అంటే అన్ని రాజకీయ పార్టీలోనూ ఉన్నారు, అందరూ కూడా బ్రాహ్మణులుగా అక్కడికి రావాల్సి ఉంటుందే తప్ప వారు రాజకీయ పార్టీ ముసుగు మాత్రం అక్కడ ఉండదు. ఇంకొక విషయం ఏంటంటే, ముఖ్యంగా కూడా ఇవాటి రోజున బ్రాహ్మణ కార్పొరేషన్ అనేటువంటిది మనం చూస్తున్నాం. అది 2014లో పెట్టడం జరిగింది. ఇవాళ దానికి బుచ్చి రాంప్రసాద్ గారని ఒక ఎన్ఆర్ఐ, అతను చైర్మన్ కింద ఉన్నారు. అతను చాలా బాగా ముందుకి వెళ్ళటం కోసం, బ్రాహ్మణ కార్పొరేషన్ స్ట్రెంథన్ చేయటం కోసం ఈ యొక్క సమావేశంలో కొన్ని సూచనలు అవన్నీ కూడా ఆయనకు కూడా అందజేసి ఆయన ద్వారా కూడా ఇవాళ ప్రభుత్వ దృష్టికి తీసుకుని ఇంకొంచెం ముందుకెళ్ళాలి అనేటువంటిది కూడా ఈ యొక్క సమావేశం యొక్క ఉద్దేశం. అట్లాగే అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఈ సమావేశానికి వచ్చినప్పుడు మాత్రము ఒక్కటే ఒక ఎజెండా, బ్రాహ్మణ సామాజిక వర్గానికి ఏం కావాలి, ఆర్థిక, సామాజిక, రాజకీయంగా మనం ముందుకెళ్లాలంటే ఏ రకంగా వెళ్ళాలి అనేటువంటి ముఖ్యమైనటువంటి ఎజెండా ఒక్కటే. తర్వాతన మాకు సమస్యలు కొన్ని నేను 2-3 చెప్తాను. ఒకటి, ఇవాళ వేద పాఠశాలలు ఉన్నాయి, వేద విద్యార్థుల యొక్క రక్షణ ఎట్లా చేయాలి, వేద పండితులు ఉన్నారు, అర్చకులు ఉన్నారు, దేవాలయాలు ఉన్నాయి. వీటన్నిటికీ సంబంధించినటువంటి వాటన్నిటిని కూడా అడ్రస్ చేయటం కోసం అని చెప్పని ఒక్కొక్కరు ఒక్కొక్క సబ్జెక్టు మీద అక్కడ మాట్లాడటం కూడా జరుగుతుంది. ఇవాళ బ్రాహ్మణ కార్పొరేషన్లో అనేక పథకాలు ఉన్నాయి. ఇంకా కొత్త పథకాలు ఎట్లా తీసుకురావచ్చు అనేటువంటి దానికి కూడా కొన్ని సూచనలు ఇవ్వడానికి కూడా ఈ సమావేశం ద్వారా మేము చేస్తాం. అన్నిటికంటే చివరిగా నేను చెప్పేది, ఈ బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఐలాపురంలో 7వ తారీఖున జరుగుతున్నటువంటిది ఆహ్వానించినటువంటి ఆహ్వానితులకు అందరూ కూడా పెద్దవారందరూ వచ్చి వారు ఇచ్చేటువంటి సూచనలు తీసుకొని ఇంకా చాలా ఆర్గనైజేషన్స్ వాళ్ళందరికీ కూడా ఇవన్నీ తెలియజేసి వాళ్ళందరి యొక్క సహకారాన్ని కూడా తీసుకుని అందరూ కూడా ముందుకు వెళ్ళి, ఎందుకంటే ఈ ఒక్క సమావేశంతో అందరినీ పిలిచేసి భారీ ఎత్తున చేసేటువంటి అవకాశం లేదు కాబట్టి ముందుగా ఒక చిన్న ప్రయోగంలాగా ఈ వేద విజ్ఞాన పరిషత్తు ద్వారా కొంతమందిని పిలిచి ఆ పెద్దలందరూ ఇచ్చినటువంటి సూచనల్ని మిగతా పెద్దలందరి దగ్గరికి కూడా తీసుకుని రాజకీయాలకి సంబంధం లేకుండా ఈ యొక్క సామాజిక వర్గాన్ని ముందుకు ఎట్లా తీసుకుని వెళ్ళాలి అనేటువంటిది మొదటిదైతే, రెండోది బ్రాహ్మణ కార్పొరేషన్ని బుచ్చి రాంప్రసాద్ యొక్క గారి యొక్క దీన్ని స్ట్రెంథన్ చేస్తూ ప్రభుత్వ దృష్టికి ఈ సమస్యలన్నింటినీ తీసుకుని వెళ్ళాలనేటువంటిది ఒకటి. రెండోది, మూడోది, ఈ యొక్క రాజకీయాల్లో కానీ ఆర్థికంగా కానీ లేకపోతే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో
మనకి బ్రాహ్మణ సామాజిక వర్గంలో ఉన్నటువంటి అర్చకులకు కానివ్వండి, ఉద్యోగాల రీత్యా కానివ్వండి, వీటి ఇబ్బందులు పడుతున్నటువంటి వాటి అన్నిటినీ కూడా అడ్రస్ చేసేయాలి, అవన్నీ కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళాలి అనేటువంటిది మాత్రమే ముఖ్య ఉద్దేశము. సమస్యలపైనే వారి పోరాటం. సహకారం అందించటమే వారి లక్ష్యం. సంప్రదాయబద్ధంగా కార్యక్రమాలు, హక్కుల కోసం ఆహర్నిశలు శ్రమిస్తారు. కష్టాల్లో ఉన్నవారి కన్నీరు తుడిచే మన నేతలు. సంఘాలు ఏర్పాటు చేసి సంఘటితం చేస్తున్న లీడర్లు. విప్ర నేత, బాన్ ఫర్ ది బ్రాహ్మిన్స్.